నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ పప్పు పులుసు. అదేదో ఇంటర్వ్యూలో మంచులక్ష్మి అంటారు కదా, పప్పు పులుసు తెలీదా మీకు అని, అదే ఇదనమాట. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. వేడి వేడి అన్నంలో ప్లేట్ నిండా ఈ పప్పు పులుసు పోసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పప్పుల్స్ చేయడానికి టైం చాలా తక్కువ పడుతుంది, అలాగే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు తర్వాత. స్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పప్పు పులుసు కోసం నేను ఇక్కడ 2 రకాల పప్పులు వాడుతున్నాను. ఒకటి మైసూర్ పప్పు 1 కప్పు తీసుకున్నాను, అలాగే పెసరపప్పు 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇలా 2 పప్పులు వేయడం వల్ల మనకు పులుసు అనేది ఇంకా కమ్మగా వస్తుంది, 2 టేస్ట్ యాడ్ అయ్యి. ఇప్పుడు కుక్కర్లోకి వాటర్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ పప్పుని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. పప్పును ప్రిజర్వేటివ్స్ పెట్టి స్టోర్ చేస్తారు కాబట్టి అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2.5 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్పు పప్పుకి మనము 1.5 కప్పు వాటర్ చొప్పున వేసుకోవాలి. ఈ ఎర్రపప్పు పెసరపప్పు ఉడకడానికి మనకు ఎక్కువగా వాటర్ పట్టవు, కందిపప్పుకు పట్టినట్లుగా. ఇప్పుడు ఇందులోకి 1/2 కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి, అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా పెద్దగా ఉన్నా ఏం కాదు. ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టి ఆ తర్వాత విజిల్ని పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత విజిల్ పెట్టడం వల్ల మనకి ఎయిర్ లాక్ అవ్వకుండా ఉంటుంది. పప్పుని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది, మనకు బాగా మెత్తగా ఉడికిపోతుంది. పెసరపప్పు మైసూర్ పప్పు చాలా ఈజీగా ఉడికిపోతుంది. చూసారా, నాకు 2 విజిల్స్ తర్వాత చాలా అంటే చాలా సాఫ్ట్ అయిపోయింది పప్పు. మీరు గంటెతో మ్యాష్ చేస్తే సరిపోతుంది, దీనికి కవ్వం అలాంటిది ఏమీ వాడాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ పప్పుని చాలా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి గరిటెతోని. ఉల్లిపాయలు టమాటోలు నలగకపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు రసం వేసుకోవాలి. పులుపుని ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు, చాలా బాగుంటుంది. చింతపండులో గుజ్జేం లేకుండా మొత్తం అంతా తీసుకొని పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా వాటరు పప్పు కలుపుకోవాలి. పప్పుని మ్యాష్ చేయకుండా వాటర్ వేసేస్తే మనకు తర్వాత పప్పు అస్సలు నలగదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతులు వేయించిన పొడి, అలాగే 2 టీ స్పూన్ల ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ బాగా కలిసేలాగా. ఇప్పుడు పప్పుల్స్కి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మరో 2 కప్పులు యాడ్ చేశాను వాటర్ని. ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మళ్ళీ స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి పులుసుని. ఇలా పొంగొస్తుంది పప్పులుసు అనుకున్నప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఒక గుప్పెడు యాడ్ చేసుకోవాలి. వేసిన కొత్తిమీర కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో పప్పులుసు బాగా పొంగుతూ ఉంటుంది, స్టవ్ దగ్గరే ఉండి చూసుకోవాలి. ఇలా స్టవ్ పై మరుగుతున్నప్పుడు మనం ఇంకొక స్టవ్ పై దీనికి తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. ఈ తాలింపు కోసం స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కాస్త చిట్లనివ్వాలి. వీటిని ఒక 10-15 సెకండ్స్ అలా వేగిన తర్వాత ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. వెల్లుల్లి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 2-3 రెబ్బల కరివేపాకుని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకంతా బాగా కలుపుకొని కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక 3 ఎండుమిరపకాయలు తుంపి వేసుకొని అవి కూడా కలర్ చేంజ్ అయ్యేలాగా బాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు పులుసులో తాలింపునంతా వేసేసుకోవాలి. ఈ వేసిన తాలింపు అంతా పప్పు పులుసులో బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. ప్యాన్లో రాకుండా మిగిలిపోయిన తాలింపు ఏమైనా ఉంటే ఒక గరిటెడు పులుసు పోయండి, అందులోకి వచ్చేస్తుంది. చూసారు కదా, మనకు వేడి వేడి పప్పు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు పులుసుని ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకొని వేడి వేడి అన్నంతో ప్లేట్ నిండా వేసుకొని తినండి, ఆహా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, పప్పు పులుసు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ వేలో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి కమెంట్ రూపంలో.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.